నమస్తే. వీటీవీ ప్రైమ్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో ఒక ప్రైవేటు వాహనం ఢీకొని సింగయ్య అనేటువంటి వ్యక్తి మృతి చెందాడు అనేటువంటిది తొలుత వచ్చినటువంటి వార్తలు. దాని తాలూకు పోలీసు కూడా సంబంధిత అధికారి మీడియా సమావేశంలో చెప్పాడు. అది దేవినేని అవినాష్కి సంబంధించినటువంటి వ్యక్తుల కారు అని చెప్పి. అదే పోలీస్ అధికారి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత, అంటే ఇంకా చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు యోగా కార్యక్రమానికి వచ్చి వెళ్ళిన తర్వాత ఈ కేసు స్వరూపం అనేటువంటిది మారిపోయింది. నిజానికి అప్పుడే అయితే అదంతా కూడా మళ్ళీ కేఎస్గా ఉంటుందని చెప్పను, మరి ఏమో కానీ తెలియదు. ఆ తర్వాత చాలా తీరిగ్గా దీన్ని పెట్టారు. దీంట్లో ఏటుగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇలాంటప్పుడే కొన్ని ప్రశ్నలు అయితే దీని మీద కొన్ని ఇది ఫేక్ వీడియో అని చెప్పని, కాదు ఇదే ఒరిజినల్ వీడియో అని, ఇలా కొన్ని వీడియోలు అయితే చేస్తున్నాయి. వాటి జోలికి అయితే వెళ్ళద్దు, ఎందుకంటే అది తేల్చాల్సినటువంటి బాధ్యత న్యాయస్థానానికి ఉంది. అయితే ఇదే సందర్భంలో కొన్ని ప్రశ్నలు మనకి ఉదయిస్తున్నటువంటి ప్రశ్నలు మనం ప్రస్తావిద్దాం ఇక్కడ. ఒకటి, ఇలాంటి పరిస్థితులు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక చీరల పంపిణీ కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేస్తే తొక్కిసలాట జరిగినటువంటి దుర్ఘటన మనకి గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో పాపం మరి ఈయన ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఇతర నాయకుల మీద కానీ సీనియర్స్ మీద ఇక్కడ కేసు పెట్టాలి. ఇంకా ఒక అడుగు వెనక్కి వెళ్ళినట్లయితే మనందరికీ కూడా గుర్తున్నటువంటి ఒక దారుణమైనటువంటి సంఘటన గోదావరి పుష్కరాల సంఘటన. గోదావరి పుష్కరాల సంఘటన, ఆ దుర్ఘటన ఎందుకు జరిగింది అనేటువంటిది కూడా మనకి తెలుసు. కానీ నిజానికి ఈ రకమైనటువంటి వెంజెన్స్ పాలిటిక్స్ అయితే మొత్తం యావత్తు కుటుంబం మీద, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద ఆ రోజున కేసు పెట్టాలి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా, ఇది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే. కానీ అటువంటి పని చేయలేదు. అదేవిధంగా అనేక సభల్లో తొక్కిసలాటలోనో ప్రయాణం చేస్తున్నప్పుడు కార్యకర్తల ప్రాణాలు పోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. మొన్నటిగా మొన్న అధికారులు కూడా మహానాడు కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులుగా దెబ్బలు తగిలినటువంటి పరిస్థితి. ఆ విధంగా దానికి వాళ్ళనే బాధ్యులు చేయాలంటే సరే అది వేరే సంగతి. కానీ ఈ సబ్జెక్టుకే వచ్చినప్పుడు ఇందులో కొన్ని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. నిజంగా జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక ఇది కేసు దొరికితే ఆ కేసుల్లో ఇరికించాలి. ఇంతకు ముందు వరకు వెయిట్ చేసింది ఏంటంటే ఇరికిస్తే మళ్ళీ బయటికి రాకూడదు అనేటువంటి కేసుల కోసమే ఎదురు చూస్తున్నట్టు తెలిసింది. కానీ ఇప్పుడు ఏది దొరికినా సరే ఇరికించాలి అనేటువంటి లక్ష్యంలో ఉన్నట్టుగా ఈ కేసు స్వరూపాన్ని బట్టి చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే పోలీస్ అధికారి ముందు ఇచ్చినటువంటి ప్రకటన ఒక రకంగా ఉంది, తర్వాత ప్రకటన ఒక రకంగా ఉంది. సో ఈ వాహనం ఢీకొని సింగయ్య మృతి చెందినట్టుగా, ఈ వాహనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి వాహనమే అనేటువంటి ప్రకటన కనుక నిజమైనట్లయితే ఇక్కడ దానికి బాధ్యుడిని చేసింది ఎవరిని అంటే జగన్మోహన్ రెడ్డి డ్రైవర్ని, తర్వాత ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని. మరి ఆ రకంగా గనక చూసుకున్నట్లయితే రేపు కోర్టుకి వెళ్ళిన తర్వాత కొన్ని సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. కోర్టు ఈ కేసును కనుక సరిగ్గా వారి దృష్టిలో పరిశీలన చేసినట్లయితే నిజానికి మాజీ ముఖ్యమంత్రికి ఆయన Z+ భద్రత ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ Z+ భద్రత ఉన్నప్పుడు చేయాల్సింది ఏంటంటే ముందు పైలట్ వాహనాలు ఉండాలి. రోప్ పార్టీ పోలీసులు ఏం చేస్తారంటే ఈ సరౌండింగ్ ఏ వాహనం అయితే వెళుతుందో ఆ వాహనానికి అటువైపులా ఇటువైపులా కూడా రోపుతో ఉండాలి. ముందు ఎస్కార్ట్ వాహనాలు ఉండాలి. అంటే ఆయన ప్రయాణిస్తున్నటువంటి వాహనానికి దగ్గరగా ఎవరు వచ్చేటువంటి అవకాశం ఉండకూడదు. Z+ కేటగిరీ అంటే ఇది. సో రెండు వైపులా రోప్ పార్టీ ఉండాలి, ముందేమో పైలట్ వాహనాలు ఉండాలి. అప్పుడు ఎవరు సమీపానికి వచ్చే అవకాశం లేదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి మరి? ఎందుకు రోప్ పార్టీ లేదు? ఎందుకు ప్రాపర్గా పైలట్? ఒక దశలో వాహనాలు కనిపించాయి, తర్వాత కనిపించలేదు. పోలీసులు ఒక దశలో కనిపించారు, అసలు తర్వాత ఏ విధమైనటువంటి సెక్యూరిటీ ప్రమాణాలు కూడా పాటించలేదు అనేటువంటిది స్పష్టమవుతుంది. ఇది మొన్న జరిగినటువంటి కార్యక్రమమే కాదు, గతంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితే ఉంది తప్ప ఎక్కడా కూడా ప్రాపర్గా ఎస్కార్ట్ ఇచ్చినటువంటి ఇది లేదు. సో సమీపంలో ఎస్కార్ట్ లేదు, రోప్ పార్టీ లేదు. కాబట్టి ముందు గుర్తు తెలియని వాహనం ఢీకొని సింగయ్య మృతి చెందాడని చెప్పినటువంటి ఎస్పీఏ 3 రోజులు 4 రోజుల అనంతరం మళ్ళీ కాదు అప్పుడు అది అలా అనుకున్నాము, ఇప్పుడు మా ఇన్వెస్టిగేషన్లో ఇది తేలింది అని చెప్పని చెప్తున్నారు. సో వైఎస్ జగన్ పర్యటనలో అనుమతి లేని ఒక ప్రైవేటు వాహనం ఢీకొని సింగయ్య మృతి చెందారు. అది కాన్వాయ్ వాహనం కాదు. ఆ ప్రైవేటు వాహనం ఏపీ 26 CE 0001 ఢీకొని సింగయ్య మృతి చెందినట్టుగా కేసు నమోదు చేశామని చెప్పని ఆ రోజున ప్రకటన చేశారు. BNS సెక్షన్ 106 సబ్సెక్షన్ 1 కింద FIR నమోదు చేశాం. ఆ వాహనం వైఎస్ఆర్సీపీ అధినేత దేవినేని అవినాష్ అనుచరుడు గొట్టిపాటి హరీష్కి చెందినట్టుగా మేము గుర్తించాము అని గుర్తించారు అని
టీడీపీ అనుకూల మీడియా పత్రికలు ప్రచురించాయి, టీవీల్లో కూడా ఊదరగొట్టారు. కానీ ఇప్పుడు మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి వాహనమే ఢీకొని సింగయ్య మృతి చెందాడని చెప్తున్నారు. కొన్ని క్యాప్షన్స్ అయితే వాళ్ళు ఏంటంటే తొక్కేయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నాడంట. ఇలాంటి క్యాప్షన్స్ కూడా పెట్టి వాళ్ళ యొక్క ఆనందాన్ని వాళ్ళు పొందుతున్నారు. సో ఆ వాహన డ్రైవర్ రమణారెడ్డి నిజానికి ఏంటి ప్రభుత్వ ఉద్యోగి, ఆర్మూడ్ రిజర్వ్ ఏఆర్ కానిస్టేబుల్ జగన్మోహన్ రెడ్డి డ్రైవరు. సో ఆయన మీద కేసు పెట్టారు. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పెట్టారు. ఎంపీ వైవి సుబ్బారెడ్డి మీద కేసు పెట్టారు. మాజీ మంత్రులు పేర్ని నాని, విడుదల రజని, వైఎస్ జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేసినట్టుగా చెప్తున్నారు. సో ఆ మేరకు గతంలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లోని సెక్షన్లను సవరిస్తూ బిఎన్ఎస్ 105 సబ్సెక్షన్ 1 49 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది, ఈ కేసులు పెట్టడానికి కొన్ని రోజుల ముందే వైఎస్ జగన్ను భూస్థాపితం చేస్తామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రకటనను కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నారు. అంటే ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో మరి రేపు ఈ కేసు కోర్టు ముందుకెళ్తే కోర్టు లేవనెత్తేటువంటి ప్రశ్నలు ఏమిటన్నట్టయితే, వాళ్ళ కారులో జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నప్పుడు ఆ కారు ఎవరినైనా ఢీ కొనాలన్నా, ఎవరైనా వీళ్ళు చెప్పినట్టుగా తొక్కి వేయాలన్నా కూడా అది పోలీసులు ప్రాపర్గా తమ విధులు నిర్వహిస్తే ఎటువంటి పరిస్థితుల్లో కూడా సాధ్యం కాదు. ఇంటెన్షనల్గా రోడ్డు మీదకి వచ్చి ఎవరినైనా గుద్దేయాలనుకున్నప్పటికీ కూడా రోపు పార్టీలు ఉంటారు, పోలీసులు పైలట్ కార్స్ ఉంటాయి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది సాధ్యం కాదు. అంటే Z+ కేటగిరీ ఇవ్వాలని గతంలో హైకోర్టు మరొకసారి కూడా నొక్కి వక్కాణించింది, ఎందుకు మీరు ఇవ్వడం లేదు అని చెప్పని. సో ఇప్పుడు ఈ కేసు వెళ్ళినప్పుడు మరి ఎందుకు మీరేమైపోయారు, మీరేం చేస్తున్నారు, మీరు ఎందుకు అక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేదు అనేటువంటిది వీడియో ఆధారాలతో సహా కోర్టు వారు పరిశీలిస్తారు. కాబట్టి మరి ఒకవేళ ఈ పొలిటికల్లీ ఫ్యాబ్రికేటెడ్ కేసు అనేటువంటిది నిలబడుతుందా, లేదంటే తిరిగి వాళ్ళ మెడకే చుట్టుకుంటుందా అనేటువంటి దాన్ని కూడా మనం చూద్దాం ఏమవుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.